ప్రేరేపించబడుతూ ఉన్నాను. యోబు గ్రంథములో 5వ అధ్యాయములో 24వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 వర్డ్స్ 24 424వ పేజీలో ఉంటుంది. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. నీ డేరా క్షేమ నివాసం అనే మాట దైవ గ్రంథంలో వ్రాయబడి. డేరా అనే మాట ఎందుకు చెప్పాడంటే ఏ టెంట్ ఈజ్ టెంపరరీ. ఇది ఆర్సీసీ స్ట్రక్చర్ అయినా క్రింద పార్కింగ్ కొరకు, ఇంకా పైన వారి నివాసం కొరకు, ఇంకా పైన గదులు ఉన్నా, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా, ఎంత పొడవు వెడల్పు ఇదంతా ఉన్నా, ఇది డేరా, ఇది తాత్కాలిక నివాసం. మరి శాశ్వతమైన నివాసం ఏది అంటే ఈ లోకంలో లేదే, అది పరలోకం. పరలోకము దేవుడు పరలోకానికి రమ్మని మనం పిలుస్తున్నాడు. ఎవరు తన కుమారుని అంగీకరిస్తారో, ఎవరు తన కుమారుని సువార్తకు విధేయులవుతారో వారిని తన సొత్తుగా చేసుకొని వారికి ఆ శ్రేష్టమైన దేశాన్ని ప్రభు ఇస్తాడు. అది ఆకలి దప్పులు లేని దేశం, కరువు లేని దేశం, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని దేశం. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, సంతోషం, నీతి, పరిశుద్ధత, సమాధానం, మహిమ, వెలుగు, ఇటువంటి ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు ఆ దేశంలో ఉంటాయి. క్రీస్తు యేసు ద్వారా ఎవరైనా సరే ధన్యులు కావాలని ఆశిస్తే వారి కొరకు పరలోకపు తండ్రి సిద్ధపరుస్తున్న దేశం లేక పట్టణం, లేక అది ఒక నివాసం. అది నిత్యమైన నివాసం, నిలువరమైన నివాసం. మనకు ఇక్కడ లేదు అన్నాడు భక్తుడు. ఇక్కడ లేదంటే లేదు. బెంగళూరులో లేదు, మెడ్రాసులో లేదు, బాంబేలో లేదు, ఢిల్లీలో లేదు, కలకత్తాలో లేదు, న్యూయార్క్లో లేదు, వాషింగ్టన్లో లేదు, సిడ్నీలో లేదు, మెల్బోర్న్లో లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు. ఇవన్నీ టెంపరరీ, తాత్కాలికమైన నివాస. వీటిలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ లోకంలో ఉండగా నిలువ నీడ అనేది మానవునికి అవసరమే. కట్టడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, నీడ. ప్రభు మన ప్రియులు వారి కష్టార్జితం